మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్లింప చేయుము. 2026 మే 5వ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏదైనా పొందగలమని విశ్వాసము మనము కలిగి ఉండాలి. అందుకే ఆయన నన్ను అడుగుము, ఆశపడుము, నీ ఆశ తృప్తిపరచుతును, మంచి గోధుమలతో నేను నిన్ను నింపుతానని నిరంతరము సెలవిస్తూ ఉన్నారు. మన కుటుంబాలన్నీ ఆయన ప్రజలమే కదా, ఆయన జనాంగమంతయు మన స్వాస్థ్యమే కదా. ఆయన మన తండ్రి, ఆయన స్వాస్థ్యమునకు వారసులము. మనకిచ్చిన గృహములు, పొలములు, స్థలములు, ఉద్యోగములు, వ్యాపారములు, గర్భఫలములు అన్నీ ఆయన ఇచ్చిన స్వాస్థ్యమే కదా. ఆయన జన్మించినప్పుడు అడుగు స్థలము లేకపోయినా మనకు భూమిని, జనమును సొత్తుగా ఇస్తానన్న వాక్యము ఎత్తి దేవునికి వందనాలు తెలుపుదాము. ఇంకా ఎవరైతే గర్భఫలములు, సొంత గృహములు, సరైన ఉద్యోగములు, వ్యాపారములు, సరైన అభివృద్ధి, చదువులు, ఇంకా ఏవైతే కొరతగా ఉన్నవో ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తారని ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తే తప్పక నెరవేరుతాయని కోరుతూ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించి మంచి గోధుమల వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న పోషకుడా, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ మంగళవారం మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మంగళకరమైన శుభవార్త వినిపింప చేయుచు మమ్మల్ని తెప్పరిల్ల చేయుచున్న నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. నిన్ను అడిగితే జనములను స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇస్తానన్న గొప్ప వాగ్దానమునకై వందనములు చెల్లించుచున్నాము. దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము. ఇట్టి ప్రార్థనలను ప్రతి మంగళవారము చేయుట ద్వారా ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఆలకించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయొచ్చు నూరంతలుగా నెరవేర్చుచున్నందుకు వందనములు. రాజమండ్రికి చెందిన సహోదరుడు బద్ద వినోద్ కుమార్ గారు ఇంజనీర్గా పనిచేయుచుండగా వారి ఉద్యోగమును, వారి కుటుంబమును దీవించుము. వారి కోరి ఉన్న విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సిస్టర్ ఎలిజబెత్ గారి కుటుంబం కోసము ప్రార్థించుచున్నాము. వారిని, వారి కుటుంబమును దీవించుము. వారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి వారికి కావలసిన ఆర్థిక సహాయం చేయమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన హరిగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని, వారి భార్యను, బిడ్డలను నిండుగా దీవించమని వేడుకొనుచున్నాము. సహోదరుడు గుండాల సురేష్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేసి కావలసిన వాటితో నింపుము. ధవళేశ్వరంకు చెందిన కాశీ చంటి గారిని, వారి కుటుంబమును దీవించుము. సిస్టర్ సరోజిని గారిని పడగొట్టిన సైతాను తంత్రములను లయం చేసి శిలువ ధ్యానములలో వాటిని కొట్టివేసి సాంత్వన చేకూర్చి బైపాస్ పడకుండా చిన్న గాయంతో స్టంటులను వేయించి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఇక ఎన్నడూనూ సైతానుకు సంధియ్యక నీ కుమార్తె తన సమర్పణను నిలబెట్టుకునే శక్తిని దయచేయము. ఉద్యోగం పర్మనెంట్ చేయము. ఆదాయము మెరుగుపరచుము. సొంత గృహమును అనుగ్రహించుము. సహోదరులు సహకరించి ఉండగా వారిని, వారి కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించి ఫలింపచేయము. సహకారులను అందరినీ దీవించుము. తన బిడ్డ అంజు విషయంలో పరమ వైద్యుడా, వైద్యశాస్త్రంలో నీ జ్ఞానము కలిగి అభ్యసించగల శక్తిని పరిపూర్ణముగా దయచేయము. ఎన్నో ఆపదల నుండి ఆ కుమార్తెను కాపాడినందుకు వందనములు చెల్లిస్తూ డాక్టర్ డిగ్రీ పట్టుకొని క్షేమంగా ఇండియాకు రాగల శక్తిని దయచేయము. ఆ దేశంలో నీ దూతలు తోడుగా క్షేమమును అనుగ్రహించుము. ఫీజులన్నీ కూడా నీవే సమకూర్చమని వేడుకొనుచున్నాము. సిస్టర్ పావని గారి కొరకు ప్రార్థించుచున్నాము. సహోదరి కువైట్ వెళ్ళవలసి ఉండగా ఇండియాలో చిక్కిపోయారు కనుక నెలకొన్న యుద్ధ వాతావరణములను అణిచివేసి శాంతి సమాధానములు దయచేసి కువైట్ దేశానికి వెళ్ళి తను ఉపాధిని కొనసాగించుకునే సురక్షితమైన ప్రయాణ మార్గములను సులభముగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మోదుగు రాముగారి విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము. వారి అమ్మగారైన వెంకటరత్నం గారి పక్షవాతమును స్వస్థపరచుము. నరములలో బలహీనతను తీసివేసి మెరుగైన ఆరోగ్యంను అనుగ్రహించము. అలాగే తన భార్య మెర్సీ కుమారి గారికి ఆపరేషన్ జరిగి ఉండగా అన్ని అవయవములను నూతనపరచుము. పరమ వైద్యుడా, అత్త కోడళ్లకు సంపూర్ణ స్వస్థత చేకూర్చుము. కోటేశ్వరి చిన్ని గారి తల్లి నిర్మలమ్మ గారి కోసము ప్రార్థించుచున్నాము.
ఆ కుమార్తెకు ఉన్న ఆ నడుము నొప్పిని తీసివేసి, కుమారి లేచి నడుము అని నీవు పిలిచిన వాక్కుతో నీ కుమార్తెతో మాట్లాడి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని వేడుకొనుచున్నాము. పాటం శెట్టి విజయవతి గారి కొరకు ప్రార్థించుచున్నాము. నీ కుమార్తె సన్నిధి స్త్రీగా ఎంతో ప్రార్థనలలో గడుపుచున్నదో అన్ని సైతాను శోధనలు వారిని, వారి కుటుంబములను, వారి తోబుట్టువులను వెంటాడుచున్నవి. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొన్న నీ బిడ్డకు ఆ విలువను, ఆ ఫలమును అనుగ్రహించి ఆ శ్రమలన్నీ అవలీలగా దాటింపచేసి తెప్పరిల్ల చేసి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. భారవతుల గంగా భవానీ గారి ప్రార్థనల కోసము విజ్ఞాపన చేయుచున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించము. నిద్రలేమితో బాధపడుచుండగా సుఖనిద్ర, చురుకైన మెలకువ దయచేయము. వారి భుజము నొప్పిని యేసు నామంలో లయము చేయము. చర్చికి స్థల విషయము ద్వారము తెరువుము. వారి ప్రయాణములలో నీవు తోడుగా ఉండి సురక్షితపరచుము. మాల సుజాత గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి శీఘ్రమే స్వస్థపరచుము. వారి ప్రార్థన నూరంతలుగా సఫలపరచుమని వేడుకొనుచున్నాము. నిరంతరము నిన్ను ఆరాధించే కృపలతో వారిని నింపుమని వేడుకొనుచున్నాము. ఖండితి మహాలక్ష్మి గారి యొక్క స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాము. వారి గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్లు, PCODలు యేసు నీ రక్తముతో ఇప్పుడే కరిగించి వేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారి గర్భాశయమునకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. నాగరామ తులసి గారి మనవిని విజ్ఞాపన ప్రార్థనగా వేడుకొనుచున్నాము. వారి కుమారుడు ప్రవీణ్కి నీవే గొప్ప మార్పును దయచేయము. యవ్వనంలో నీ కుమారుడు తప్పిపోవుచుండగా తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న విధముగా నీ సన్నిధికి రానిచ్చి నీవే తల్లి మనసును ఆనందించే మార్గంలో నడుపుమని వేడుకొనుచున్నాము. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న యుద్ధ వాతావరణంను, వాటి దుష్ప్రభావములను, వాటి క్రియలను లయము చేసి ప్రభువా ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయము. శాంతికరుడ, సమాధానకర్త, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించి తాత్కాలికంగా యుద్ధమును ఆపుచేసినావు. హెర్మోస్ దారిని తెరిచినావు. అయితే మరలా అన్ని మార్గములు మూతపడుచున్నవి. పంతాల వల్ల దేశాధికారులు ప్రజలను ఇబ్బంది పెడుచూ ఉండగా పరిపాలకులను మార్చివేయుము. మంచి మనసుతో వారికి మంచి పరిపాలన జ్ఞానమును అనుగ్రహించుము. ప్రపంచంలో శాంతిని వెల్లివిరియ చేయమని వేడుకొనుచున్నాము. బెల్లంకోన తిరుమల గారి కొరకు ప్రార్థించుము. వారి వ్యాపారంలో వస్తున్న అడ్డులను తొలగించి సంపూర్ణమైన అభివృద్ధిలో నడిపించమని వేడుకొనుచున్నాము. భర్తను కోల్పోయి 2 బిడ్డల యొక్క పోషణ నిమిత్తము ఇబ్బంది పడుతున్న ఈ కుమార్తె రమ్యకు నీవే ఆదరణ, పోషించుకునే శక్తితో నింపుము. విధవరాలు పక్షాన వాదిస్తానన్న ప్రభువ ఆ బిడ్డకు తండ్రిగా రక్షణ ఇమ్మని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఆకుమల్ల శ్రీనివాస్ గారి విజ్ఞాపన కోసం ప్రార్థిస్తున్నాము. అనుకోని రీతిగా మిద్దె నుంచి కింద పడడం వల్ల వెన్నెముక విరిగి మంచం మీద ఉన్నాను, ప్రార్థించమని కోరి ఉన్నారు. కావున నీ బిడ్డ ఎముకల్లోనికి నీ వాక్యం చెవిలో నుంచి, మూలుగులో నుంచి దూరి సంపూర్ణ స్వస్థత దయచేయము. ఎండిన ఎముకలలో నీ పరిశుద్ధాత్మ శక్తిచ్చే జీవమును అనుగ్రహించుము. లిల్లీ గారి యొక్క కోర్టు కేసులలో విజయం ఇచ్చి వారికి మంచి సంబంధాలను అనుగ్రహించి వారి ఆస్తులు వారి చేతికి అప్పగించమని వేడుకొంచున్నాము. పద్మిని బంగారం గారి యొక్క కుటుంబము వారి బిడ్డలను దీవించి కావలసిన ఈవులతో నింపుము. కాటూరి జయ గారి నిమిత్తము సాయి కిరణ్, అద్భుత వారి కుటుంబములను దీవించుము. ఘంటసాల నయోమి గారిని ఆశీర్వదించి వర్ధల చేయము. హైదరాబాద్కి చెందిన విజయ గారి కుటుంబము వారి బిడ్డల కోసము ప్రార్థిస్తున్నాము. నీ కుమార్తె యొక్క కుటుంబంలో మేళ్లను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన శేఖర్ గారి పనుల నిమిత్తము కోరుచున్నాము. నీ బిడ్డకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా సఫలపరిచి అన్నింటి మీద ఆశీర్వాదములు కుమ్మరించమని, విజయం దయచేయమని వేడుకొంచున్నాము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనుచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసిన దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించును.
తను చేయించిన పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించి సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. చట్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించమని వేడుకొనుచున్నాము. గొల్లమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకునగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపజేసి వర్ధిల్ల చేయము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషుని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టగా అక్కడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నొత్తకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. ఇలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థికాభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపల్లెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నోతక్కి గారిని, ఆర్తమూడి చింది గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జగర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం
నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దాపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావళి గారిని, ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య రాజ్కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, వీసాల శ్రీను గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. సర్వేయర్ అనిత గారి కోసం ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న మా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. రాజమండ్రి బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును, వారి సంఘమును దీవించుము. సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్ గా పనిచేయుచున్న తాళూరు షాలేం రాజు గారిని, వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. భీమవరంలో పరిచర్య చేయుచున్న పెద్దన్నయ్య గారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇజ్రాయేల్ గారి కోసం ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే అడవి ప్రాంతంలో రంపచోడవరంలో సువార్త చేస్తున్న రాజుగారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రవికుమార్ గారి నిమిత్తము, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. గుంటూరు జిల్లాలో సేవ చేయుచున్న పాస్టర్ మరియు రాజుగారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులనెల్లా సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. కోనసీమలో పరిచర్య చేయుచున్న సహోదరి మానేపల్లి విజయ్ గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న వసంత కుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో సేవ చేస్తున్న పాస్టర్ విజయరాజు గారి సంఘమును, వారి కుటుంబమును దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబమును దీవించుము. కువైట్ లో తన కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్న కుమారి గారిని, వారి కుటుంబంను దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వారిని దీవించుము. మోర్త అబ్బులు గారిని, వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని, వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు, వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు అట్మెన్ గారి కోసము, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని, కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకోను. కోరుకొండ కోనవరంకు చెందిన మెల్లిమి అమ్మాజీ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయించున్న ఆనంద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకును. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము. ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలను నీవే మార్గము తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను, రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోను ఆశీర్వదించి క్షమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సింగ్ సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును, వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయించున్న నీ కుమార్తె దివ్య గారిని ఆమె సహోదరుడు ప్రశాంత్ కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. పుల్లగు రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము, వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని, వారి కుటుంబము దీవించుము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము, వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దాసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబొత్తుల విజయ్ గారి వ్యాపారంను అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొంచున్నాము. ఊరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానాం ప్రాంతంలో చెందిన గంటా ప్రభా
ప్రభావతి గారి కుటుంబంను నిండుగా ఆశీర్వదించి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబంను ఆశీర్వదించుము. పుట్లూరు భాస్కర్ గారి కుటుంబంను దీవించుము. సాతునూరి రవి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. గౌతమ్ పుష్పవతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాము. దైవ పరిచర్య చేయుచున్నతుని బైబిల్ మిషన్ పాస్టర్ గారు అయిన ప్రేమ్ కుమార్ గారిని వారి సంఘమును ఆశీర్వదించుము. వారి కుటుంబమును దీవించుము. వారి తల్లిగారైన పెద్ద పాస్టమ్మ గారు సలోమి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. గుంటూరు జిల్లాలో పరిచర్య చేయుచున్న మరియాదాస్ గారిని వారి సంఘమును వారి కుటుంబమును దీవించుము. అలాగే ఈ పరిచర్య వాక్య అధ్యయనములను పంపుచున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. నేడు వివాహ దినోత్సవము, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖంలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.